ఒక హెల్తీ డిస్కషన్. 2 గుళ్ళు ధ్వంసం చేశారు తన రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కోసం అనేది. అదే అంటున్నా అని ఎవరో అన్నారు అని చెప్పి ఆయన అన్నాడు. అది అంటే టాపిక్ ఏంటంటే అంత పెద్ద మాట, ఒక సెంటిమెంట్ ఉన్న మాట. లేని గుడిని నేను ధ్వంసం చేసిన అని చెప్తాడు. అక్కడ గుడి లేకుండే ఆ సైట్, అదే సైట్ మేము గవర్నమెంట్ మాకు ఇచ్చిన సైట్లో మేము కొన్నప్పుడు అంటే 2003లో మాకు ఎలొకేట్ అయినప్పుడు అక్కడ ఏముండే చూడండి. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళు అడ్వైజ్ చేశారు ఏమేమి కట్టాలని చెప్పిన లోకల్స్ అడిగితే అక్కడ గుడి ఏం లేకుండే. అయితే ఆ ఒక రాతి హనుమంతుంది ఏది ఉంటే అది తీసి కిందికి షిఫ్ట్ చేయమని వాళ్ళే అడిగారు. షిఫ్ట్ చేసి పూజలు చేస్తుంటే మా సైడ్. దాంతో గుడి కట్టాలన్నారు. ఓకే అన్నాం. 500 గజాల్లో కట్టామన్నారు. 2000 గజాలు కట్టమంటే 2000 గజాలు. మేము ఎన్నో క్రోర్స్ పెట్టి రాతి పిల్లర్స్ పెద్ద గుడి కడుతుంటే అప్పుడేమైంది, విహెచ్పి వాళ్ళు వీళ్ళు బజరంగ అందరూ వచ్చి ఏమవుతుంది వచ్చారు. మేమన్నా మాకు అవసరం లేదు అసలు, మేమంతా హిందువులం, భగవంతుని నమ్మే టైపు. మీరు వద్దంటే చెప్పండి, సైట్ గవర్నమెంట్ రిటర్న్ చేస్తాం. మాకే వాళ్ళు వచ్చారు, అఫీషియల్స్ వచ్చారు, వాళ్ళు ఇది చేయమన్నారు. మీకు ఇంత ఖర్చు అవుతుంది, దేవుని కోసం చేయండి అన్నారు. 100% చేస్తాను. నేను గుడి కట్టిస్తున్నా కాకుండా మీరు కట్టిస్తున్నారు. లేని గుడికి దేవునికి గుడి కట్టిస్తున్నా. ఓకే అండి, అక్కడతో ఆర్గ్యుమెంట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు పార్లమెంటేరియన్గా గత 5 సంవత్సరాల్లో మీ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ ఎన్నిసార్లు గళమెత్తారు పార్లమెంట్లో? హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగిన దాంట్లో రంజిత్ రెడ్డి, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డిస్కషన్స్ పార్టిసిపేట్ చేసిన రంజిత్, అసలు ప్రైవేట్ బిల్స్ ఇంట్రడ్యూస్ చేసిన హైయెస్ట్ దాంట్లో రంజిత్. ఎంత హ్యాపీ అనిపిస్తుందండి. నా చెవెళ్ళ అంటే అక్క చెల్లెలు అన్నదమ్ములు మా రంజిత్ దీన్ని ఉన్నాయి క్వశ్చన్స్ అని అడిగిండు, ఇది ఉన్నది, చాలా సంతోషం నాకు. ఐ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్స్ అండి అక్కడ. అందుకే మిమ్మల్ని 2 కమిటీలు నియమించడం కూడా జరిగిందా? ఇది నేషనల్ హైవేస్ ఒకటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కమిటీస్లో ఉంటారు. కమిటీస్ కొత్త ఫస్ట్ టైం ఎంపీలకు ఎంత వేయాలో అంత వేస్తారు, అది పెద్ద గొప్ప. కానీ మీరు ఓవరాల్ కంపేర్ చేసుకుంటే అక్కడ పెద్ద పెద్దలు ఉంటారు. క్వశ్చన్స్ నా ఎక్కువ వచ్చినట్టే సంతోషపడ్డా నేను. డిబేట్స్లో నేనే ఫ్లోర్ లీడర్ కాదు కదా, కానీ రీజనబుల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ డిబేట్స్లో పార్టిసిపేట్ చేసిన, ప్రైవేట్ బిల్స్ ఇంట్రడ్యూస్ చేసిన. మీకు తెలుసా అండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నరేగా స్కీమ్ ఊర్లలో ఎలా ఉంది, రూరల్లో, ఇవాళ అర్బన్లో ఇంట్రొడ్యూస్ చేస్తాను మేనిఫెస్టోలో పెట్టాను. ఈ పాయింట్ నేను ప్రైవేట్ బిల్ ఇంట్రొడ్యూస్ చేశాను. ఎంత సంతోషం అనిపిస్తుంది. మీరు పెట్టింది ఇప్పుడు ఆచరణలోకి వస్తుంది. ఇది మేనిఫెస్టోలో వచ్చింది. ఎందుకంటే అర్బన్లో కూడా చాలామంది లేబర్ ఉంటారు, వాళ్ళకి మినిమం గ్యారంటీ లేదు. సో వాళ్ళు కూడా నెంబర్ ఆఫ్ డేస్ ఇవ్వాలని పెట్టాను ప్రైవేట్ బిల్.